నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఈరోజు మాట ఇచ్చాం, మాఫీ చేశాం, సోనియా రాహుల్ ఇచ్చిన హామీని నెరవేర్చాం, ఆగస్టు 15లోగా రూపాయలు 2 లక్షల ప్రక్రియ పూర్తి చేస్తాం, పాస్బుక్ కే ప్రాతిపదిక, నెలాఖరులో వరంగల్లో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ, రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త చూస్తున్నాం. రైతులు రుణమాఫీ నిన్న ₹1,00,000 ఎవరైతే 1,00,000 వరకు ఉన్నాయో ₹1,00,000 వరకు అకౌంట్ లో పడ్డాయి. కొన్ని చోట్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమందికి అకౌంట్లలో పడలేదు. ఆయా ప్రాబ్లమ్స్ తోటి అవి కూడా క్లియర్ చేస్తే బాగుంటుందని రైతులు చెప్తున్నారు. కొన్ని చోట్ల కొంతమంది రైతులకు అకౌంట్ లో పడలేదు. అది ఆయా కారణాలు ఉన్నాయి. ఆయా కారణాలని ప్రతిపాదికన ఏమైనా అకౌంట్ నెంబర్ పెట్టారా అంటే ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారా నెంబర్కి అంటే రూపాయలు 2 లక్షల రైతు రుణమాఫీతో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నమూనాగా నిలుస్తుంది. గతంలో డిప్యూటీ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ రోజు మరపురాదంటూ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను ఇక్కడ చూస్తున్నాం. 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 25లో బడ్జెట్ నోటిఫికేషన్ జారీ అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పండి. మంగళవారం కూడా ఒక చిన్నారి బలయ్యాడు. తగిన చర్యలు చేపట్టకుండా ఉపేక్షించాం, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ ఒక వార్త, ప్రధాన వార్త ఇక్కడ కనబడుతుంది. సీరియస్ వార్త. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఇప్పుడు చనిపోతున్నారు. కుక్కల దాడిలో మామూలుగా అసలు చిత్రంగా అవి చాలా డ్యామేజ్ చేసుకుంటూ ఒక పిల్లల్ని మొత్తం చంపేస్తూ వస్తున్నాయి కుక్కలు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్కడి నుంచి పోతున్న వారదారులను బెదిరించడం, దానిలో బెదిరి పడడంతో చాలా మంది కింద పడి గాయాల పాలవుతున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే ఆడవాళ్ళు అక్కలు చూసి భయపడే, ఆడకపోలేక వాళ్ళ మీద దాడులకు పాల్పడుతున్నాయి ఈ కుక్కలు. ఏం చేయలేని పరిస్థితి. అసలు గవర్నమెంట్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. తాత్కాలికంగా చేసే ఏ ఉపశమనం మంచిది కాదు. ఏదైనా ఉంటే శాశ్వతంగా చేసే ప్రయత్నం చేయాలి. పెద్దబాగు ప్రాజెక్టుకు భారీ గండి, దాదాపు 250 మీటర్ల పొడవునా కొట్టుకుపోయిన ఆనకట్ట జల దిగ్బంధంలో తెలంగాణ, ఏపీ పరిధిలోని 14 గ్రామాలు, 2,000 కుటుంబాలపై వరద ప్రభావం. సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. వాగుల్లో చిక్కుకున్న 25 మందిని హెలికాప్టర్ తో రక్షించిన సిబ్బంది అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించండి. ఎన్డీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు అంటూ ఒక వార్త. 3 పెట్టెలు 4 బీరువాల భద్రంగా ఆభరణాలు, పూరి శ్రీ క్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్ కి తరలింపట్టు ఒక వార్త. రైతులకు రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీకి ₹6,098 కోట్లు విడుదల. నల్గొండ జిల్లాకు ₹654 కోట్లు. 10,084,050 కుటుంబాలకు చెందిన 11,50,193, 10,84,050 కుటుంబాలకు చెందిన 11,50,190 మంది కర్షకులకు లబ్ధి అంటూ ఒక వార్త ఇక్కడ. ఆ నిధులు రుణమాఫీకి వినియోగించాలి, ఇతర అప్పులకు జమ చేయొద్దు, రైతులను రుణ విముక్తుల్ని చేయాలి. ఎస్ఎల్బిసి ప్రత్యేక సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎంతో శ్రమించి రుణమాఫీ అంటూ మంత్రి తుమ్మల చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూస్తున్నాం. దాన్ని ఎటువంటి పరిస్థితులలో నా దగ్గర ఇంకో అప్పు ఉంది, దానికి జమ చేసుకుంటాము, బ్యాంకర్లు ఒత్తిడి చేస్తుంటారు, కొంతమంది రైతులను బెదిరించే పరిస్థితి ఉంటుంది. అది ఎటువంటి పరిస్థితిలో కూడా అది దానికి తప్పితే వాళ్ళ అకౌంట్ లోకి వాళ్ళకు పైసలు ఇచ్చేసేయాలి. రుణమాఫీ ఏదైనా ఉంటే దాన్ని చేసుకోవాలంటే వేరే దానికి వాడే ప్రయత్నం చేయొద్దు. వేరే బాకీ ఉందని కూడా బ్యాంకులు బెదిరించే ప్రయత్నం చేయొద్దంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పినటువంటి వార్తలు ఇక్కడ చూస్తున్నాం. బ్యాంకులు ఇవన్నీ తమాషాలు బాగా చేస్తారు. దొరికింది కదా అని చెప్పేసి వచ్చే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి కుదరవున భయ అని చెప్పి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తున్నాం. డిఎస్సికి తొలి రోజు 83% హాజరు అంటూ వార్త ఇక్కడ చూస్తున్నాం. పేరుతో మోసం చేస్తున్న ప్రభుత్వం. ₹1,00,000 వరకు రుణాలు తీసుకున్న రైతులు 40 లక్షల మంది, 11 లక్షల మందికి ఎలా చేస్తారంటూ కేటీఆర్ చేసినటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ₹2 లక్షల రుణమాఫీ, 6 గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించాలి.
ఉండాలి. సీఎం వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందన అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. భరోసా ప్రభుత్వం కాదు, ప్రజలకు బాకీ పడ్డ సర్కార్ అంటూ నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఒకటి కనబడుతుంది. రుణమాఫీపై రైతు బిడ్డ కనబడుతున్నా అని చెప్పేసి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య ఇక్కడ ఒకటి ప్రధానంగా ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి కనబడుతుంది. పిడుగుపాటుకు అన్నదమ్ముల మృతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమీదార్ బజార్ లో పిడుగుపాటుకి అన్నదమ్ములు చెందారు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ ప్రధానంగా పెద్దవాళ్ళ ప్రాజెక్టు భారీ కండి అని చెప్పేసి మెయిన్ వార్తలో ఒక వార్త. 10 జిల్లాలకు రైట్ అలర్ట్ అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉందో, ఉమ్మడి ఖమ్మం జిల్లా దాంతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఉపద్రవం అంటే వరదల పాలు ఉపద్రవం ఉన్నట్టు ఇక్కడ కనబడుతుంది. సాంబార్లో పురుగు తెలుగు వర్సిటీ బాలికల హాస్టల్లో మారని పరిస్థితి అంటూ నేను ఎప్పుడొచ్చే వార్తని హాస్టల్స్ లో ఇవి మెయింటెనెన్స్ గురించి ప్రతిరోజు ఒక వార్త. ఆదిలాబాద్ వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం ఫలించిన అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహమంటూ ఒక వార్త. బీఆర్ఎస్ పార్టీ అక్కడ వైస్ చైర్మన్ తొలగించినట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ అవుతున్నట్టుగా వార్త ఇక్కడ చూస్తున్నాం. అర్హత లేని ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ యోచన విరమించుకోవాలి, ఐఎంఏ విజ్ఞప్తి అంటూ ఒక వార్త. గ్యారెంటీలు అమలు చేసేసాం, మాఫీ మాయాజాలం, సర్కార్ చెప్తున్న లెక్కల్లో గందరగోళం, లక్షలోపు రుణమున్నా కల్పించని పేర్లు, అస్పష్ట జాబితాతో రైతుల్లో ఆందోళన, అరువుల జాబితా విడుదలలో గోప్యత, లబ్ధిదారుల జాబితా మాత్రం ప్రకారం రైతుల సందేహాలకు బ్యాంకర్ల మౌనం, ఫ్యాక్స్ రైతులకు 2 రోజుల్లో మాఫీ, ఆడంగల్ అన్నదాతల ఆశల ఆవిరి, కొత్తగూడెం సహకార సంఘంలో 720 మంది అన్నదాతలకు రుణమాఫీ నీళ్ళంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. కేసీఆర్ మాఫీ చేసిండు, ఇప్పుడు కాలే అంటూ కాంగ్రెస్ నేతలు మాకు రాలే, మాకే రాలే అంటూ ఇంకో వార్త రైతులు చెప్తున్నటువంటి వార్త. మరి దీంట్లో ఏ లోపాలు ఉన్నాయో దాదాపు అందరికి వచ్చినాయి. కొన్ని నేను చెప్పిన కదా కొన్ని లోపాలు ఉన్నాయి, అవి కూడా సెపరేట్ చేస్తే బాగుంటది. దానికి సంబంధించి ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేసి దానికి చేస్తే అయిపోతుంది. దాని బాధ్యులు ఒక ఆఫీసర్లు ఉన్నారు, ఆ బాధ్యుల దగ్గరికి పోయి మరి వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. రైతు బంధు పైసలు రుణమాఫీకి 7,000 కోట్ల రైతు బంధు నిధులు దారి మళ్లించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి ఇదే పరాకాష్ట. 40 లక్షల మంది అర్హుల్లో 11 లక్షల మంది ఎంపిక. గత రుణమాఫీ లబ్ధిదారులతో పోలిస్తే 4వ వంతు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అంటే ఒక వార్త. 13 హామీలు అమలు చేయి, అప్పుడే 6 గ్యారెంటీలు పూర్తి. ఆగస్టు 15 కల్లా చెప్పినవన్నీ చేస్తే సవాల్కు సిద్ధం, చేయలేకపోతే సీఎం పదవికి రిజైన్ చేస్తావా? సీఎం వ్యాఖ్యలపై రేవంత్ హరీష్ రావు ఫైర్ అంటూ ఒక వార్త. కుక్కల కట్టడికి ఏం చేశారు, ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం అంటూ ఒక వార్త. 10 ఏళ్ల అద్భుతం, కేసీఆర్ హయాంలో తెలంగాణ గణనీయ పురోగతి. 2023-24 నివేదికలో నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం. పేదరిక నిర్మూలనలో దేశంలోనే ఉంటారు. ప్రభుత్వ సరఫరాలో అగ్రగామి రాష్ట్రం. 8 విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజ. డజన్ కీలక అంశాల్లో ఎంతో పెరిగినట్టు ఒక వార్తను ఇక్కడ చూస్తున్నాం. వీధి కుక్కల కట్టడికి చర్యలేవి, స్టెరిలైజ్ చేస్తే దాడి చేయకుండా ఉంటాయా? 6 కంపెనీలు అంటే సరిపోతుందా? రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం, పరిష్కార మార్గాలతో రావాలనే ఆదేశం అంటూ ఒక వార్త. ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు కాబట్టి సీరియస్ తీసుకుంది హైకోర్టు. డీజీపీ గారు ఇదేం భాష, లారీ డ్రైవర్ పై చేంజ్ చేసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ, వినరాని రాయలేని భాషలో దుర్భాషలు. సోషల్ మీడియాలో వీడియో వైరల్, ప్రజలే జీతాలిస్తున్నారని గుర్తుంచుకోవాలి. కేటీఆర్ ట్వీట్, జవాబు ఇవ్వాలని డీజీపీ డిమాండ్. ఆ పోలీసు అధికారిని బదిలీ చేసినట్టు వివరణ అంటూ ఒక వార్త. బదిలీ చేస్తే ఏమైనా న్యాయం జరుగుతుందా? దాని మీద ఆయన వాడిన భాష మీద ఆయన సీరియస్ గా ఏదో పనిష్మెంట్ చేయాలి, కానీ బదిలీ చేస్తే ఇక్కడ కాబట్టి ఇంకొక కాడికి పోయి చేస్తారు. అన్ని యాక్షన్ తీసుకోవాలి. ఆయనకు ఒకసారి గుర్తొచ్చేటట్టు ఏదైనా చేయాలి. ఆయన మాట్లాడిన భాష ఇక్కడ మాట్లాడడానికి కూడా వీళ్ళు భాష ఉపయోగించి సామాన్యుడు ఏం మాట్లాడలేడు, ఎదురు మాట్లాడలేడు అనే కదా అది. ఆదిలాబాద్ వైస్ చైర్మన్ పై నెగ్గిన విశ్వాసం అంటూ వార్త ఇక్కడ ప్రధానంగా పడుతుంది. బీసీలకు మండి చేయరా, రిజర్వేషన్లు లేకుండానే స్థానిక ఎన్నికల కుట్ర. బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శ అంటూ ప్రధాన వార్త. ఆగస్టు లో బీసీల పార్లమెంట్ ముట్టడి. ఏపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
వికసిత భారత్ అంటే అబ్బాయి అదాని బాగు కాదంటూ విహెచ్ చేసినటువంటి వ్యాఖ్య. బంగ్లాదేశ్ రిజర్వేషన్ల నుంచి 32 మంది మృతి, 2500 మంది గాయాలు, టీవీ స్టేషన్ కు నిప్పు, విద్యా సంస్థల మూసివేత, రైలు బస్సుల రాకపోకలకు అంతరాయం అంటూ ఒక వార్త ఇక్కడ ఉంటుంది. రుణమాఫీ నిధుల విడుదలలో సీఎం, రుణమాఫీ పాస్బుక్ ప్రామాణిక, అన్నదాతల రేషన్ కార్డుపై అపోహలు నమ్మవద్దని సూచన అంటూ వార్త. గ్యారంటీలన్నీ అమలు చేశాం, గ్యారంటీలన్నీ అమలు అయిపోయినాయి. నిరుద్యోగ వృత్తి వచ్చేసింది, మన మహిళలకు 2500 వచ్చేసాయి, గ్యాస్ సిలిండర్లు వచ్చేసాయి, అన్ని చేసినాం మేము అనేది గ్యారంటీలు అన్ని చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. రుణం తీరిన తరుణం, 11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మాఫీ సొమ్ము నా జీవితంలో మరపురాని రోజు అంటూ ఒక మాట ఇక్కడ చూస్తున్నాం. పరీక్షా కేంద్రాల వారిగా నీట్ ఫలితాలు, నగరాల వారిగాను రేపు మధ్యాహ్నం 12 ప్రకటించాలి. ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు 22న మరోమారు విచారణ. కఠిన చట్టాల పేరుతో బెయిల్ ఇవ్వకుండా ఆపలేరు, రాజ్యాంగబద్ధ కోర్టులకు అధికారం ఉంది. జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛ పవిత్రమైనవి. రాజ్యాంగ విలువలకు చట్టబద్ధ పాలన కోర్టు కట్టుబడి ఉండాలి. సుప్రీంకోర్టు ఉపా కేసులో నేపాల్ పౌరుడికి బెయిల్ అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. చిన్నారులపై కుక్కం దాడి, హైకోర్టు ఫైర్ అంటూ ఇంకో మరో వార్త చూస్తున్నాం. రాష్ట్రంలో 750 కోట్లతో మలబార్ పై గోల్డ్ పెట్టుబడులు అంటూ వార్త. ఉప ఎన్నికలపై బీజేపీ నజర్, 5 బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా. వయస్సుని అడ్డుకోవచ్చు, వయసుతో పాటు శరీరాన్ని క్షీణింపజేసే ఐఎన్ లెవెల్ ప్రోటీన్ గుర్తించిన శాస్త్రవేత్తలంటూ ఒక వార్త. సుప్రీంకోర్టు జడ్జిగా కోటేశ్వర్ సింగ్ మహాదేవన్ ప్రమాణం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మోదీ, అమిత్ షాలకు అత్యంత సన్నిహిత నేత. యూపీలో 10 ఎంపీ సీట్లలో ఓటమికి యోగిని బాధ్యుడిని చేయాలని చెప్తున్నట్టు ఇంకో వార్త చూస్తున్నాం. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై నగర ఘర్షణలో 33 మంది మృతి అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. నైజీరియా టు రాజమండ్రి వయా హైదరాబాద్, ప్రకాశం జిల్లా కూడా పక్కగా నైజీరియన్ కనెక్షన్ నెట్వర్క్ అంటూ కూతురుపై కీచక తండ్రి అత్యాచారం నిందితుల అరెస్ట్ అంటూ ఇంకో వార్త చూస్తాం. వాడిని ఉరి తీస్తాం, వేరే ఆప్షన్ పెట్టవద్దు.